దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రైల్వే స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, అంజిరెడ్డి హాస్పిటల్ సెంటర్లలో ఏర్పాటు చేసిన రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాసు మహేష్ రెడ్డి ఈ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం పిడుగురాళ్ల పట్టణ నడిబొడ్డులో టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మహానుభావుడు, మహానాయకుడు 2009లో మళ్ళీ రెండోసారి పార్టీని గెలిపించి అధికారంలోకి వచ్చి తాను చేసిన వాటికే ఓట్లేయమని మొట్టమొదటిసారి ఈ దేశంలో తాను ఏం చేశానో దాని మీదే ఎలక్షన్ జరగాలి 2004 నుంచి 2009 వరకు. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, జలయజ్ఞం కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు ఓట్లు పెట్టి గుడిసెల్ని పక్కా డాబాలు చేయటం కావచ్చు, అనేక సంస్కరణ లేదు. రుణమాఫీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి తీసుకొచ్చిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి. కానీ 2009 రెండోసారి గెలిచి ఆ దేవుడు చిన్న చూపు చూడటంతో ఈ రాష్ట్రం నుంచి, ఈ ప్రాంతం నుంచి, ప్రపంచం నుంచి దూరం అయ్యాడు. అందరికీ తెలుసు తర్వాత జరిగిన పరిణామాలు. రాష్ట్రం విడిపోయింది, అల్లకల్లోలమైంది. కానీ రాజశేఖర రెడ్డి గారు తీరని లోటు ఎవరు భర్తీ చేస్తారంటే మరి తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అక్రమ కేసులు పటాపంచలు చేసుకొని మళ్ళీ 2019లో వచ్చి ఒక మంచి ప్రభుత్వాన్ని అందించారు. సరే, రాజకీయాల్లో గెలుపోవటంలో సాధారణం. కొన్నిసార్లు అబద్ధాలను కూడా ప్రజలు నమ్ముతారు, ఆశపడతారు. అలాగే మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నమ్మారు. ఈరోజు మోసపోయారని దిగాలు పడుతున్నారు జనం. ఒకటే చెప్తున్నాం, తప్పకుండా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి, ఒక మంచి ప్రభుత్వాన్ని అందించడానికి 3-4 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అప్పటి వరకు ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకుడు కంకణం కట్టుకొని మనం ప్రజల కొరకు పోరాటం చేయాలి. ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షమైన మన బాధ్యతని నిర్వర్తించాలి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 99 నుంచి 2004 వరకు మరి నిరాటంకమైన పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడ్డారో అలాగే మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్.